కొంతమంది సార్ ఇంకొకటి కూడా ఈ సందర్భంగా ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే కొంతమంది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ వచ్చి ఏమంటున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈసారి కొంచెం మోడీజీ రావడానికి కొంచెం కష్టమవుతుంది, బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఒక స్టంట్, ఇది ఒక గేమ్ ప్లాన్ అని చెప్పేసి కొంతమంది మోడీజీ అగెయిన్స్ట్గా ఉన్న యాంటీ నేషనల్స్ నేనంట వాళ్ళకి ఏ టర్మ్ పెట్టాలో నాకు తెలియదు కానీ కొంత కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? వాళ్ళని ఒకటే అడగాలి మనం, ఏంటంటే ఇప్పుడు ఎవళ్ళైతే వచ్చి టెర్రరిస్ట్ అటాక్లు చేశారో వాళ్ళని అటాక్ చేయమని మోడీ గారు ఏమైనా చెప్పాడా? ఈ టైంకి వచ్చి మీరు ఇక్కడ అటాక్ చేయండి అని మోడీ గారు ఏమైనా చెప్పాడా? చెప్పినట్టు వీళ్ళకి ఏమైనా తెలుసా? అంటే పాకిస్తాను అట్లా ఒకవేళ పాకిస్తాన్తో సంబంధాలు ఏమైనా మోడీ గారికి ఉన్నాయా? ఇవాళ అడగాలి కదా వాళ్ళని. మనం ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఉంది కాబట్టి ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మనం మాట్లాడాలి. కాబట్టి అది అటువంటి ఆలోచనలు లేకపోతే ఈ విధంగా మాట్లాడటం అనేది ఇవాళ అసలు సబబు కాదు. ఒకవేళ ఆ విధంగా జరుగుతుంది అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్ ముందు వారు పెట్టుకుంటారు, పెట్టుకున్నంతలో గెలవరు. అండ్ చాలా మంది సార్ అంటే నేను చూస్తుంది ఏంటంటే ఇప్పుడు మొన్న పెహల్గామ్లో ఇన్సిడెంట్ అయింది, 26 మంది చనిపోయారు ఫర్ నో రీజన్, అంటే ఏ రీజన్ లేకుండా ఎందుకు చనిపోతుందో తెలియకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో నేను చూసింది ఏంటంటే ఇప్పుడు బాలీవుడ్లో కొంతమంది చెప్పుకున్న పెద్ద పెద్ద హీరోస్ వాళ్ళందరూ అంటే అజయ్ దేవగన్ ఇలాంటి వాళ్ళని పక్క పెడితే మిగతా హీరోస్ అంతా వీళ్ళు కూడా ఏంటంటే స్టోరీస్ అవన్నీ ఎవరు పెట్టంగా నేను చూడలేదు. కానీ ఈ అటాక్ అయిన తర్వాత సడన్గా స్టోరీస్ ఏం పెడుతున్నారు, సడన్గా ట్వీట్ ఏం చేస్తున్నారు అంటే ఇది మనం పీస్ కాపాడుకోవాలి, అటు చంపితే ఇటు చంపితే ఏమొస్తుంది, ఇట్లాంటివి జరగవద్దు, ఇట్లాంటి ఎంకరేజ్ చేయొద్దు, మనం వెళ్ళి ఎందుకు అటాక్ చేస్తున్నాం వాళ్ళందరినీ, అమాయకులను చంపుతున్నాం అని చెప్పేసి పెద్ద పెద్ద స్టోరీస్ పెట్టడం చాలా షాకింగ్ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఏపీ నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్తా ఉన్నారు ఇలాంటి ఏమైనా యాంటీ నేషనల్గా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా మేము సహించాం, వాళ్ళందరూ కూడా శిక్ష వేస్తామని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు. అంటే ఇట్లాంటి ఇది ప్రతి ఒక్కరు ప్రతి స్టేట్ లో మీకు అర్థం పడుతున్నా ఏంటంటే బలహీనుడి కోపానికి విలువ ఉండదు. మీకు కోపం వచ్చిన విలువ ఉన్నా, ఒక దేశానికి విలువ ఉన్నా, ఆ దేశం బలమైంది, ఈ దేశంతో మనం ఏదన్నా వేరే విధంగా ప్రవర్తిస్తే మనం నష్టపోతాం అనే ఒక ఇది తీసుకురావాలి. అది వాళ్ళ వచ్చింది మనకి. అంతేగాని ఆ చెంప కొడితే ఈ చెంప చూపించమని గాంధీ గారి సిస్టమ్ ఆ రోజున అయిపోయింది. ఇవాళ అది పనికిరాదు ఆ టైమును బట్టి. అంతే, ఐ ఫర్ ఎన్ ఐ అంటేనే ఇవాళ ఉన్న సమాజంలో, ఇవాళ ఉన్న ఈ ప్రపంచంలో నిలబడగలుగుతాం. కాబట్టి ఆ రోజుకి అది కరెక్టు, ఇవాళకి ఇది కరెక్టు. మనం బలమైన దేశం కింద నిరూపించుకోవాలి. మనతో ఎవరైనా సరే పెట్టుకున్నా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన మీద దాడి జరిగితే దాని ఫలితం దారుణంగా ఉంటుంది అనేది ఆ దేశాలకు అర్థం కావాలి. అది వాళ్ళ తెలుస్తుంది. ఎవరు కూడా ఇండియా వైపు, భారతదేశం వైపు మళ్ళీ కన్నెత్తి చూడటానికి కూడా సాహసించని విధంగా సమాధానం ఉండాలి. అండ్ కొంతమంది ఇందాక మేడం చెప్పినట్టు కొంతమంది క్రికెటర్స్ అంబట్ రాయుడు కూడా దీని మీద కమెంట్ చేయడం జరిగింది. అంటే ఆ కమెంట్స్ని ఎలా చూడొచ్చు? అట్లా కాదు, ఇప్పుడు అంబట్ రాయుడు కామెంట్స్ లేకపోతే సినిమా యాక్టర్ల కామెంట్లు అది పెద్ద నేను అనుకుంటాం ఏంటంటే వాటిని మనం చర్చించక్కర్లా. ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు కానీ లేకపోతే ఒక సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే సమాజంలో బాగా పేరున్న వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడితే మనం దాని మీద చర్చించాలి తప్ప ఏదో ఒక ట్వీట్ చేసినంత దాని మీద అంటే సార్ ఏంటంటే బాలీవుడ్ హీరోస్ ఎవరైతే నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళని దేవుడిలా కొలిచే వాళ్ళు ఉన్నారు బాలీవుడ్లో. మహారాష్ట్రకి వెళ్తే ఏంటంటే ఈ హీరోస్ని బాగా ఐడలైజ్ చేస్తారు, వాళ్ళని లిటరల్ గాడ్ లాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళు ఒక మాట చెప్పిండ్రు, ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఎగ్జాంపుల్ వచ్చి చెప్తే వేల మంది లక్షల మంది అతను ఏం చెప్తారో అదే వింటారు. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పబ్లిక్ని, కాబట్టి వాళ్ళ ఒపీనియన్ మ్యాటర్స్ అని చెప్పి నాకు అనిపించింది అనమాట. అందుకని నేను చెప్పాను. అండ్ అమెరికా కూడా ఈ S-400 సంస్థ ఏదైతే ఉందో దాని మీద కొంచెం అభ్యంతరం వ్యక్తం చేసే కనిపిస్తుంది. వాళ్ళు అసలు ఒప్పుకోలేదు కొనడానికి. మనం ఎందుకంటారు అలా? ఇండియా ఇంత బలపడటానికి ఏ దేశం ఒప్పుకోదు. ఇప్పుడు ఇక్కడ S-400 మనం రష్యా నుంచి కొనుగోలు చేసిన తర్వాత యాజిటీగా రష్యాలో ఉన్న S-400 వాళ్ళు మనకి ఏదైతే దిగుమతి చేశారో అది అట్లా లేదు. దాన్ని మళ్ళీ మనం డెవలప్ చేసాం.
దాంట్లో మన సొంత క్షిపణులను పెట్టాం, మిసైల్స్ సొంత లోడ్ చేసాం. అట్లా దాన్ని ఏంటంటే మనం ఇండియన్ దీనికి సరిపడా మన టెక్నాలజీ కూడా కలిపి దాన్ని డెవలప్ చేసాం. పూర్తిగా అది 100% రష్యా మిసైల్ కాదు, అది రష్యా రక్షణ వ్యవస్థ కాదు. దానికి మనం కూడా దాన్ని యాడ్ చేసాం, కలిపి డెవలప్ చేసాం దాన్ని. అంటే మొత్తంగా మోడీ గారి పాత్ర చూసుకుంటే దీంట్లో మెయిన్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మన భారత్ వైపు చూసే విధంగా, అంటే ఏ దేశం వచ్చి మాతో తలపడినా కూడా దానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఆయన తలపడలేరు అని చెప్పే విధంగా కూడా ఆయన అంతా చూపించుకునే ఆ స్టేజ్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది మేడం అన్నట్లు రాజకీయాల స్వలాభాల కోసం నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలాగో రావడానికి ఇదంతా ప్రయత్నం అని కూడా అంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ 29 కదా ఉంది. అవును, ఇప్పుడు ఉన్న భావోద్వేగం 29 దాకా క్యారీ అవ్వదు కదా. ఇవాళ ఇది 25, 4 ఏళ్ళు ఉంది. ఇంకా ఇప్పుడున్న ఈ పరిస్థితి లేకపోతే ఈ భావోద్వేగం మళ్ళీ 29 దాకా క్యారీ అవ్వదుగా. కాబట్టి ఎలక్షన్ అనేది కాదు కదా ఇక్కడ దాని అర్థం అట్లా కాదు. ప్రతిదీ మనం ఆ విధంగా చూడక్కర్లా. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్కి రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఒకటి సమిష్టి నిర్ణయం తీసుకుంటున్నారు కదా, మోడీ గారు ఒక్కడే కాదు కదా, ఆయన ఒక్కడే కాదు కదా. ఆయన క్లియర్గా ఏం చెప్పాడు మీటింగ్ అయిన తర్వాత, ఈ త్రివిధ దళాధిపతులతో అయిన తర్వాత ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఆ టైము అంతా వాళ్ళకే వదిలేశాను అన్న. అంటే ఆ లెక్కన ఆయన చెప్పిన దాని ప్రకారం పొలిటికల్ డెసిషన్ ఆయన తీసుకున్నా ఈ ఏదైతే ఈ స్ట్రైక్ జరిగిందో దీనికి కారణం ఆర్మీయే కదా. అవును, వాళ్ళు అనాలి కదా, ఆర్మీ పర్ఫెక్ట్గా పనిచేసింది. రెండోది తేడా ఏంటంటే మన ఆర్మీ ఎట్లా పనిచేస్తుంది, మన ఆర్మీ ఏ విధంగా ఉంది, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడ ఉన్నాడు, ఆర్మీ చీఫ్ లేడు, ప్రైమ్ మినిస్టర్ లేడు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు ఈ ఆర్మీ పర్సనల్ ఎవరితో మీటింగ్ అవ్వాలో తెలియదు, పొలిటికల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారో తెలియదు. ఈ విధమైన పరిస్థితులు వచ్చినప్పుడు పాకిస్తాన్ వారిలో ఏ విధంగా సక్సెస్ అవుతుంది? అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మేడం మాలతి గారు శాంతి చర్చలు జరపాలి ఇరు దేశాల మధ్య అని ఒక థాట్ ఉండదు మేబీ. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆ థాట్ ఉంటే ఇరు దేశాలు ఏం చేయాలంటారు? ఎవరికి ఆ థాట్ లేదు. పాకిస్తాన్కి లేదు, ఇండియాకి లేదు, ఇండియాలో మోడీజీకి లేదు, అమిత్ షాకి లేదు, అజిత్ దోవకి లేదు, ఇప్పుడు ఆర్మీ నావీ ఎవరికి లేదు. ఈవెన్ ఇప్పుడు సిటీలో ఎవరినైనా పిలిచి ఒక 15 years కుర్రాన్ని పిలిచి అడిగితే కూడా, వారు అమ్మాయిని పిలిచి అడిగితే కూడా వీళ్ళు దీనికి ఒప్పుకోరు. ఎవరికి కూడా శాంతి చేయాలని నో వన్ ఈజ్ హ్యావింగ్ దట్ ఇంటెన్షన్. ఇప్పుడు ఎవరికి కూడా ఫీలింగ్ లేదు, అందరూ టగ్ ఆఫ్ రెడీగా ఉన్నారు, ఎక్కడికైతే అక్కడికైనా చూసుకుందామని అంటున్నారు. అంటే అందరికి లిటరల్లీ ఇవన్నీ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మాకు ఛాన్స్ ఇస్తే మేము కూడా వెళ్తాము అన్నట్టుగా ఉన్నారు. అండ్ ఈరోజు అంటే నాకు ఒక ఫ్రెండ్ ఎన్ఆర్ఐ ఒక ఫ్రెండ్ కాల్ చేసి ఏం చెప్తుండంటే, ఇప్పుడు కనుక దీనికి ఏమైనా ఫండ్స్ తక్కువ పడితే కూడా ఒకటి జిఎస్టీ ఎట్లయితే కడతామో అట్లా మేము కూడా ఒకటి ఏదన్నా ఆ పేరుతో ఏదైనా పెట్టండి, మానిటరీ అంటే ఎంఎస్టీలా పెట్టండి, మానిటరీ అన్నట్టుగా ఫండ్ మేము ఇస్తాము అని అంటున్నారు. అంటే ఒక్కొక్కరు అంతా అంటే ఒక లిటరల్లీ అంత అజిటేట్ అయి ఉన్నారు. ఎందుకంటే 26 members చనిపోవడము, ఇన్ని ఇయర్స్ నుంచి అవుతుంది చూడడము, అందరికీ కలిసిపోయారు యాక్చువల్లీ. ఓకే.